హాయ్ హలో వెల్కమ్ టు అనదర్ వీడియో. సో చెన్నైకి అయితే వచ్చేసాము. ఆహ్, కొంచెం జర్నీ ఒక 20 మినిట్స్ లేట్ అయింది. బట్ ఓకే. వర్షం అయితే చెన్నై మొత్తం దడదడలాడిస్తుంది. వర్షం భారీగా పడింది ఇక్కడ. సో రూమ్ అయితే తీసుకున్నాము. ఆ రూమ్ డీటెయిల్స్ అన్నీ మీకు మళ్ళీ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో బెస్ట్ రూమ్ అనమాట. ఆహ్, కొంచెం రీజనబుల్‌గానే వచ్చింది. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే మెరీనా బీచ్. సో నేను ఫస్ట్ టైమే. ఇక్కడేందంటే మేము మార్నింగ్ రాలేదు కాబట్టి మాకంతా డిస్టర్బెన్స్ అయిపోయింది. సో ఇప్పుడంతా ఇక్కడంతా వర్షం పడిపోయింది. చూస్తున్నారుగా మొత్తం వర్షం పడిపోయింది ఇక్కడ. మొత్తం వాటర్ అయితే అక్కడే ఉండిపోయాయి అన్నీ. తర్వాతొచ్చేసి ఇంకొకటేందంటే మేము తీసుకున్న రూమొచ్చేసి వీఆర్ హోమ్స్ దగ్గర ఉంటుంది. ఇక్కడే నియర్ టు మెరీనా బీచ్ అనమాట. ఇక్కడేందంటే ఆహ్, ఒక 2-3 కిలోమీటర్స్ అంతే ఇక్కడి వరకైతే. ఆహ్, మేము తీసుకున్న రూమ్ నుంచి మెరీనా బీచ్‌కి. సో, బీచ్ దగ్గర ఉండడం వల్లే తీసుకున్నాము. ఆహ్, రావడానికి కొంచెం ఈజీగుంది బీచ్ దగ్గర రావడానికి. సో, ఒక్కసారి మీకంతా ఇది నైట్ టైమ్ కాబట్టి ఇలా అనిపించొచ్చు. మార్నింగ్ ఇంకా బావుంటుంది. అంటే ఎక్కువుంటరు. నైట్ టైమ్ గూడా చాలా మందుంటారు. బట్ ఈరోజేమో మరి ఎందుకో తక్కువున్నారు. సో, ఇవన్నీ చిన్న పిల్లలు ఆడుకునే గేమ్స్‌కి ఇవన్నీ సంబంధించినటివి. నాతో పాటు మా సీనియర్స్ వచ్చారని చెప్పారు గదా! ఆళ్ళెక్కడో లాంగ్ ఉన్నారు. నేను వ్లాగ్ చేయాలని చెప్పేసి ఇక్కడికొచ్చేసా. తర్వాత బీచ్ అన్నారు కానీ నాకెక్కడ బీచ్ వ్యూ అయితే కనపడలేదు. చూద్దాం, ట్రై చేద్దాం. విల్ సీ ఎంతవరకు దూరం పోతే అంతవరకు దూరం పోతాం. అక్కడ చివరాఖరికెళ్ళాలి. అక్కడికెళ్ళిన తర్వాత ఎండ్ ఆఫ్ ది బీచ్ అనిపిస్తుంది. చూద్దాం ఒకసారి. మీరు చూసుకున్నట్లయితే అదంతా చెన్నై సిటీ వ్యూ అంతా సిటీ వ్యూ. ఏమో అనుకున్నా గానీ చెన్నైకి ఎంటర్ అయిన తర్వాత నేను ఫస్ట్ గమనించింది సిగ్నల్ లైట్స్ అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు బైక్స్ నుంచి హెవీ వెహికల్స్ వరకు అందరూ సిగ్నల్స్ ఫాలో అవుతున్నారు. మన సైడ్ కొంచెం నేను తక్కువే చూడడం. బట్ ఇక్కడ కొంచెం సిగ్నల్స్ బాగా ఫాలో అవుతున్నా అనిపించింది. సో ఇప్పుడు చూసినట్లయితే అంతా సిటీ వ్యూవే. సో చూద్దాం, కొంచెం ముందరికెళ్ళేసి కొంచెం వ్యూ ఎండ్ సైడ్‌కెళ్దాం. ఎండ్ సైడ్ వెళ్ళడానికి ఒక్కసారి ప్రయత్నిద్దాం, చూద్దాము. నైట్ టైమ్ కాబట్టి అంతగా వ్యూ కనపడకపోవచ్చు. సో ఎందుకంటే మాకు ఇంక టైం లేదనమాట. మళ్ళీ మార్నింగ్ కంపెనీ కంపెనీ వర్క్ ఉంది, ఎళ్ళాలి. వచ్చేసరికి మళ్ళీ రేపు ఈవినింగ్ అవుతుంది. రేపు వేరే ప్లాన్ చేయాలి. ఉండేది ఇక్కడ ఓన్లీ 2 డేస్ స్టే కాబట్టి అన్నీ చూసుకోవడానికి ఇలా ప్లాన్ చేశా అంతే. సరే ఇంకోటేందంటే ఆహ్, బీచ్‌కి రావడానికి అక్కడ ఎంట్రన్స్‌లో చూడ్డం ఫస్ట్. ఆల్మోస్ట్ ఫ్యామిలీ ఎవ్వరు లేరు. అంతా లవర్సే. లవర్స్ స్పాట్ అని చెప్పొచ్చు. మీరు చూసుకున్నట్లయితే బ్యాక్ సైడు మొత్తం వాళ్ళు టెంట్‌లేసుకొని కూర్చున్నారు. తీపి జ్ఞాపకాలు పంచేసుకుంటున్నారు. సో, వాళ్ళతో మనకెందుకులే పని. సో, ఇప్పుడైతే బీచ్ ఎండ్‌కొచ్చేసాం. ఒకసారి చూడండి. చూసారు గదా! ఆ అలల సౌండ్స్ ఎలా వినిపిస్తున్నాయో. నేను నెల్లూరులో 3 ఇయర్స్ ఉన్నా గానీ, ఈ సౌండ్ మాత్రం అక్కడ అబ్జర్వ్ చేయలా. వెరీ బ్యూటిఫుల్. చాలా నైట్ వ్యూ మాత్రం సూపర్‌గుంది ఈ మెరీనా బీచ్ మాత్రం. సో, బయట ఎలా ఉందో ఓకే. బట్ బీచ్ వ్యూ మాత్రం అలలు మాత్రం చాలా లాంగ్ నుంచి వస్తున్నాయి. కొంచెం డేంజరే కానీ బట్ చాలా మందున్నారిక్కడ. మేబీ మార్నింగ్ కంటే నైటే ఎక్కువొస్తారు అనుకుంటున్నా ఇక్కడికి. ఫోటోస్ తీసుకున్న ఫోటోస్, వీడియోస్
పర్లు దొల్లడాలు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! మొత్తానికైతే వ్యూ బీచ్ సూపర్. వీళ్ళు ఎక్కడున్నాలో ఒకసారి అడగాలి. సీనియర్స్ అక్కడ కూర్చొని చిల్ అవుతున్నారు. గెలికేద్దాం. ఏనా ఓకేనంతా? ఓకేనా? బాగుంది. ఇక్కడ ఫుడ్ కూడా ఏం లేదు కదన్నా సైడ్ అంతా తిందామంటే. టాటోనా? వాడు మా ఫ్రెండ్ ఇక్కడ నుంచి దాదాపు ఒక 50 కిలోమీటర్లు మొత్తం సిటీ మొత్తం బీచ్ ఉన్నట్లుంది. ఆ సైడ్ వరకు అట్లే సిటీకి ఎడ్జ్ కదన్నా మొత్తం ఇది. ఎన్నిసార్లు వచ్చావు అన్నట్టుకి? థర్డ్ టైం బీచ్కి రావడం, థర్డ్ టైం. ఓకే. గుర్రాలు, గాడిదలు. ఇక్కడ ఫుడ్ ఉంటుందని చెప్పేసి బీచ్ వ్యూకి వచ్చాము. ఇక్కడ సైడ్కి వచ్చాము. సైడ్ మొత్తం వచ్చేసి ఇక్కడ రోడ్ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదంతా సైడ్ బీచ్ రోడ్ అనమాట. ఏమైనా ఫుడ్ కోసమని బయటకు వచ్చాము. ఒక్క ఫుడ్ ట్రక్ కూడా కనపడలేదు ఇక్కడ. ఆకలి మాత్రం భారీగా వేస్తుంది కానీ ఒక ఫుడ్ ట్రక్ కూడా కనపడలేదు తిన్నామంటే. సో ఇంకా అట్లా ముందరికి వెళ్తున్నాం. మా సీనియర్స్ ఏమో ఇట్లా బ్యాక్ సైడ్ వెళ్తున్నారు. వాళ్ళు ఇంకా చూద్దాం ఏమైనా ట్రై చేద్దామని చెప్పేసి. చూడాలి ఇంకా ఏమన్నా ఉంటాయి ఇక్కడ. ఆల్రెడీ ఇంతకుముందు మనము మన నెల్లూరు సైడ్ ఏంటంటే బీచ్ ఒక 5 to 6 బీచ్ ఉంటాయి నెల్లూరులో. ఇక్కడ ఏంటంటే మొత్తం రొయ్యలు, చేపలు ఇవి ఎక్కువ చేసేవాళ్ళు. ఇక్కడ అసలు ఊసే లేదు మనకి. రొయ్యలు లేవు, చేపలు లేవు, చికెన్ లేదు, మటన్ లేదు. సో ఒక ఫుడ్ ట్రక్ కోసం చూస్తున్నాము. ఏమైనా కనపడితే ఫుడ్ ఇక్కడ ఎలా ట్రై చేద్దామని ఒకసారి ప్లాన్ చేసుకొని వచ్చినా కూడా లేదు అన్న. టెంపుల్ అక్కడ ఉంది టెంపుల్. వద్దు, ఎగ్ తినేసినాం. అది తప్పు. మొత్తానికి డే 1 అయితే అలా జరిగిపోయింది. సో యాక్చువల్లీ నిన్న డే 1 వచ్చాము ఇక్కడికి. ఈరోజు డే 2 అనమాట. ఓకే, నాట్ బ్యాడ్. ఈరోజు కూడా బాగానే జరిగింది. అంతా ఓకే అని చెప్పుకోవచ్చు. కానీ చెన్నై స్ట్రీట్స్ మాత్రం చాలా 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 ఈవినింగ్ జనం మాత్రం ఇందాస్ అంటే కొన్ని స్ట్రీట్స్ అనమాట ఎవరూ లేరు. కొన్ని స్ట్రీట్స్ మాత్రమే చాలామంది జనాలు. కొన్ని చోట్ల మెట్రో స్టార్ట్ అవుతుంది చెన్నైలో. అంటే ఆల్రెడీ మెట్రోస్ ఉన్నాయి, బట్ ఇంకా డెవలప్ చేస్తున్నారు మెట్రోస్. సో అన్నీ కొంచెం ఈరోజు కొంచెం స్ట్రీట్ అంతా చూసాము. ఓకే, ఈరోజు అంతగా ఎక్స్ప్లోర్ చేయలేదు. బట్ ఎందుకంటే కంపెనీ నుంచి వచ్చేసరికి ఆల్మోస్ట్ 6:30 ఆ టైం అయిపోయింది. సో 6:30కి వెళ్ళిపోయి అవి స్టార్ట్ అయ్యి. సో ఏంటంటే నిన్న నేను ఎక్కడికి వెళ్ళాము, ఈరోజుకి వెళ్ళి మొత్తం యాడ్ చేస్తున్నా. అందుకనే మళ్ళీ వీడియో అనేది చాలా షార్ట్ అయిపోతుంది. సో అందుకు యాడ్ చేశాను. మెరీనా బీచ్కి వెళ్ళాను కదా, అక్కడ చూశారు కదా. అక్కడంతా వ్యూస్ అంతా ఈవినింగ్ నైట్ బాగానే ఉన్నాయి. మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం కానీ టైం సరిపోదని వెళ్ళలేదు. సో ఈవినింగ్ ఈ నైట్ టైం ఒకటి కవర్ చేశాను అక్కడ. మీకు నచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ రేపు వచ్చేసి
మేబీ వర్క్ ఉండొచ్చు, చూసేసుకొని నెక్స్ట్ డే చెక్అవుట్ అవడమే ఉంది. రేపు చెక్అవుట్ అవ్వాలి. సో చూద్దాం రేపు ఏం జరుగుతుందో. సో ఈరోజు అయితే ఈ వీడియోతో ఎండ్ చేస్తున్నా. ఓకే, ఉన్న 50 మంది సబ్స్క్రైబర్స్ 50 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో వాళ్ళు మాత్రం చేసుకున్న వాళ్ళకి చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని. ఓకే, బాయ్, లవ్ యూ ఆల్.